అందించినటువంటి మహనీయులు వారి త్యాగ ఫలాల ఫలితమైనటువంటి రాజ్యాంగ ఏర్పాటు जनरल सल्यूट सलामी बाजू వారు అందించినటువంటి స్ఫూర్తి అదేవిధంగా ఎందరో మహానుభావులు ఆ రోజు కమిటీలో ఉండి ఎంతో శ్రమించి ఈ తరానికి ప్రత్యక్షంగా విభిన్నమైనటువంటి మతాలు ప్రాంతీయమైనటువంటి ముందుకు పయనించేందుకు ఒక తారక మంత్రం. రాష్ట్రపతి వారి సందేశంలో అన్నారు, శతాబ్దాలుగా భావజాలం పట్ల సంఘర్షణ జరగటం వల్లనే మనదైనటువంటి భిన్నత్వంలో ఏకత్వంగా జాతి అంతా ఏకోన్ముఖంగా నడిచే విధంగా ఒక మార్గదర్శనం ఏర్పడిందని అంటారు. గౌరవనీయులు అడ్డ కెమెరాలు వస్తున్నాయి. కంపు చేసేస్తాడు ఉమా వచ్చి. రిపోర్ట్స్ श्रीमान सिक्के गणतंत्र दिनोत्सव परेड निरीक्षण के लिए हाजिर है। మాన్య మహోదయులు, మన ప్రియతమ కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ శ్రీమతి కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఫాస్ట్ జై శ్రీషాబాద్ మన ప్రియతమ ముఖ్య అతిథి వర్యులకు
శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ ప్లాటూన్ కమాండర్ జి వెంకటేశ్వర్లు, ప్లాటూన్ కమాండర్ థర్డ్ ప్లాటూన్ కమాండర్ జె హరిబాబు, అసిస్టెడ్ బై టి జగన్మోహనరావు, fourth platoon commander M. Mary, assisted by K. Sekari. Fifth platoon Scouts and Guide Boys, commander K. Vinod Kumar, assisted by I. Shiva. Sixth platoon Scouts and Guides Sirisha Bhai, assisted by D. Gopini. అన్నదమ్ముల వలలు జాతులు మతములకి మెలగవలను గురజాడ అభ్యర్థించినటువంటి వాడు సమున్నతమైనటువంటి పతాక మన జాతీయ పతాక, మన ఆదర్శానికి రుజుత్వానికి ప్రతీక, స్వేచ్ఛ స్వాతంత్రాలకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎనలేని త్యాగాలు చేసిన అమరవీరులకు, భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగవేత్తలకు ఈ సందర్భంగా నా జోహార్. ఈ శుభదినమున మన దేశం ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది. మన జిల్లాకు చెందిన ఎందరో స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రోద్యమంలో ఎన్నో త్యాగాలు, ఎనలేని సేవలు చేశారు. వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ప్రపంచంలో కనీ విని ఎరిగిన రీతిలో అహింసయే ఆయుధంగా ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగం, కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం సాధించుకున్న తర్వాత ఎందరో మహనీయులు, మేధావుల కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడి 1950 జనవరి 26వ తేదీ నుండి సర్వసత్తాక గణతంత్రం అమల్లోకి వచ్చింది. స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ప్రాథమిక సూత్రాల ప్రాతిపదికపై లిఖించబడిన మన రాజ్యాంగానికి ప్రపంచంలోనే ఒక విశిష్ట స్థానం ఉంది. భిన్న మతాలు, కులాలు, విభిన్న భాషలతో భిన్నత్వంలో ఏకత్వం కలిగి పరమత సహనానికి, సర్వమత సహజీవనానికి చక్కని ఉదాహరణ మన భారతదేశం. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకొని నివాళులర్పించడం మనందరి కర్తవ్యం. ప్రత్యేకించి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజ్యాంగానికి మూలమైన ఆశయాల తీర్మాన రూపశిల్పి జవహర్లాల్ నెహ్రూ వంటి మహనీయులు చిరస్మరణీయులు. ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం అయినప్పుడే నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించగలం. రాష్ట్ర విభజన అనంతరం పాలనా వ్యవహారాలను నూతన రాజధాని ప్రాంతం నుండి సాగించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా తుళ్లూరు మండలం వెలగపూడిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సచివాలయ నిర్మాణం పూర్తి చేయడమే కాకుండా హైదరాబాద్ నుండి అన్ని ప్రభుత్వ శాఖలు, ఉద్యోగులు ఇక్కడికి తరలి వచ్చి సొంత రాజధానిలోనే పరిపాలన సాగించుకునేలా చేయడం మనందరికీ గర్వకారణం. సచివాలయ శాశ్వత పరిపాలనా భవనాల నిర్మాణానికి కూడా 28/10/2016 శంకుస్థాపన చేయడం సంతోషకరమైన విషయం. నవ్యాంధ్రలో మన యువత ఉజ్వల భవిత కోసం దేశంలోనే ఖ్యాతిగాంచిన ప్రతిష్టాత్మక విద్యాలయాల ఏర్పాటులో భాగంగా వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్మాణం కోసం తుళ్లూరు మండలం ఐనవోలు గ్రామంలో శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ కేంద్ర మంత్రుల సహకారంతో నర్సరావుపేటలో జేఎన్టీయు నందు ఈ సంవత్సరం నుండి తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం ఆగస్టు 12 నుండి 23వ తేదీ వరకు జరిగిన కృష్ణా పుష్కరాలను పూర్తి మౌలిక సదుపాయాలతో దిగ్విజయంగా నిర్వహించడమైనది. జన్మభూమి మా ఊరు 4వ విడత కార్యక్రమంలో సమాజ వికాసం, కుటుంబ వికాసం ధ్యేయంగా సామాజిక అంశాలైన విద్య, ఆరోగ్యం, ఆహార భద్రత వంటి
15 అంశములపై ప్రభుత్వం అనేక ప్రయోజనాలను సామాన్యులకు కల్పించేలా కృషి చేయడం అనేది మరియు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల అమలులో గుంటూరు జిల్లా సాధిస్తున్న ప్రగతిని ఈ సందర్భంగా మీ ముందుంచడం నా బాధ్యతగా భావిస్తున్నాను. వ్యవసాయ శాఖ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 2,52,000 మంది రైతులకు భూసార విశ్లేషణ కార్డులను అందజేయడం అనేది, భూసారాన్ని పెంపొందించడానికి 6,475 క్వింటాల పచ్చిరొట్ట విత్తనాలను 2 కోట్ల రూపాయల రాయితీతో రైతులకు సరఫరా చేయడమైంది. భూసార పరీక్షను అనుసరించి 3,603 టన్నుల జింక్ సల్ఫేట్, బోరాన్ మరియు జిప్సమ్ను రైతులకు సరఫరా చేయడమైనది. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా 33 కోట్ల రూపాయల సబ్సిడీతో వివిధ యంత్ర పరికరాలు అందజేయబడుతున్నాయి. జిల్లాలో 532 చంద్రన్న రైతు క్షేత్రాలు 5,320 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్వహించబడ్డాయి. రుణమాఫీ పథకం ద్వారా 5,75,000 మంది రైతులకు 1,414 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 7,526 కోట్ల పంట రుణాలు వివిధ బ్యాంకుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఎంపిక చేసిన 10 క్లస్టర్లలో 3,000 మంది రైతులకు ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పించి తద్వారా వరి, పత్తి, మిరప, కూరగాయల సాగు చేపట్టడమైంది. ఖరీఫ్ 2015 సంవత్సరంకు కరువు నష్టపరిహారం క్రింద 77,042 మంది రైతులకు 86 కోట్ల 63 లక్షల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ ద్వారా వివిధ శిక్షణా కార్యక్రమాలు, విజ్ఞాన యాత్రలు, ప్రదర్శనా క్షేత్రాలు, పొలం బడి మరియు కరపత్రాల పంపిణీ మొదలగు కార్యక్రమాలకు 50 లక్షల రూపాయలు ఖర్చు చేయడం ద్వారా 19,000 మంది రైతులు లబ్ధి పొందారు. 2,259 మంది రైతులను IRI న్యూఢిల్లీ మరియు నాన్ ఫామ్ గుంటూరుకు విజ్ఞాన యాత్రలకు పంపించడం అనేది. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా 138 వర్క్షాపులు నిర్వహించగా 6,000 మంది రైతులు లబ్ధి పొందినారు. ఉద్యానవన శాఖ ద్వారా 17 కోట్ల 82 లక్షల రూపాయల లక్ష్యంతో జిల్లాలోని రైతులకు వివిధ రాయితీలతో పండ్ల తోటలు మరియు కూరగాయల అభివృద్ధికి కృషి జరుగుతున్నది. ఉద్యాన యాంత్రీకరణ పథకం క్రింద 2,000 తాయివాన్ స్ప్రేయర్లు, 10 ట్రాక్టర్లు, 15 పవర్ టిల్లర్లు మరియు 133 రోటోవీటర్స్ వరకు మొత్తం 2 కోట్ల 75 లక్షల రూపాయల రాయితీపై రైతులకు అందించడమైనది. రక్షిత సేద్య పథకం క్రింద 2,23,000 చదరపు మీటర్లలో షేడ్ నెట్ హౌస్, గ్రీన్ హౌస్ల ఏర్పాటు కొరకు 3 కోట్ల 33 లక్షల రూపాయలు కేటాయించడమైనది. బిందు మరియు తుంపర్ల సేద్యం ద్వారా నాణ్యమైన దిగుబడి సాధించేందుకు జిల్లాలో ఈ సంవత్సరం 3,000 మంది లబ్ధిదారులకు డ్రిప్ మరియు స్ప్రింక్లర్లు అందించడమైనది. వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా నేటి వరకు 66 కోట్ల రూపాయలు వసూలు జరిగింది. రైతు బంధు పథకం ద్వారా ఇప్పటి వరకు 4 కోట్ల 47 లక్షల రూపాయల రుణమును 470 మంది రైతులకు అందజేయడమైనది. అర్బన్ బ్యాంకుల ద్వారా పట్టణ వాసులకు 78 కోట్ల 40 లక్షల రూపాయలు ద్వారా నీరు చెట్టు కార్యక్రమంలో CRDA నర్సరీలు మరియు స్కూల్ నర్సరీల యందు పెంచడం జరిగింది. 2016-17 సంవత్సరంలో ఇప్పటి వరకు 30 లక్షల మొక్కలను పాఠశాల నందు, పురపాలక సంఘముల నందు మరియు ఇతర ఖాళీ ప్రదేశాల్లో నాటుట కొరకు పంపిణీ చేయడమైంది. గుంటూరు నీరు చెట్టు పథకం క్రింద 826 చెరువులలో 41 కోట్ల రూపాయలు గుడికి తీయడమే కాకుండా 29 చెరువులను 12 గొలుసుకట్టు చెరువులుగా అభివృద్ధి చేయడం జరిగింది. కొండవీటి వాగు నుండి వచ్చే వరద నీటిని కృష్ణానదిలోకి మళ్లించడానికి ములుచింతల ప్రాజెక్టు పరిధిలో 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 46 TMC 47 ఎకరముల సేకరించమైనది. సుమారు 6,000 కుటుంబములకు పునరావాసం కొరకు 2,728 కోట్ల పథకముల ద్వారా 31,000 ఎకరముల సాగునీటి వసతి కొరకు 20 జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ఎన్టీఆర్ భరోసా కింద 3,62,000 మందికి నెలకు 39 కోట్ల 37 లక్షల రూపాయలు ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 76 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వడంతో ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ఉపకార వేతనం మంజూరు చేయడమైంది. కులాంతర మరియు మతాంతర వివాహం చేసుకున్న 63 మంది దంపతులకు 31 లక్షల రూపాయల ప్రోత్సాహక బహుమతిగా మంజూరు చేయబడింది. SC కార్పొరేషన్ ద్వారా 5,000 మందికి 95 కోట్ల రూపాయలతో వివిధ పథకం అమలు నిర్వహించుకోవాలని
గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 4,322 మంది గిరిజన కళాశాల విద్యార్థులకు 5 కోట్ల రూపాయలు ఉపకార వేతనంగా మంజూరు చేయమైంది. విదేశాలలో ప్రొఫెషనల్ కోర్సులు చదువుకునే నిమిత్తం ఇద్దరు గిరిజన విద్యార్థులు ఎంపిక చేయమైంది. గిరిపుత్రిక కళ్యాణ పథకం కింద 50 మంది దంపతులకు 25 లక్షల రూపాయలు మంజూరు చేయమైంది. ఎన్టీఆర్ విద్యార్థి పథకం కింద 2,416 మంది విద్యార్థులకు 80,53,000 రూపాయలు ఆన్లైన్ ద్వారా మంజూరు చేయడం జరిగింది. గిరిజన ఉప ప్రణాళిక క్రింద యువజన శిక్షణ కేంద్రంలో మరియు గిరిజన భవనంలో నిర్మించుటకు 4,50,00,000 రూపాయలు మంజూరు చేయడమైంది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా ఉపకార వేతనాలు మరియు ఫీజు తిరిగి చెల్లింపుల కింద 102 కోట్ల రూపాయలను 70,000 మంది విద్యార్థులకు ఖర్చు చేయడమైనది. 37,000 మంది ఈబీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద 106 కోట్ల రూపాయలు ఖర్చు చేయడమైనది. జిల్లాలో 12 వసతి గృహములకు నూతన భవనం నిర్మించుకున్నట్టు గాను 10 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయడమైనది. వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం ద్వారా 1,310 మంది లబ్ధిదారులు ఆర్థిక అభివృద్ధి కొరకు 26,19,00,000 రూపాయల లక్ష్యంగా నిర్దేశించబడింది. కుల వృత్తులకు సంబంధించి 4,650 మంది లబ్ధిదారులకు 93 కోట్ల రూపాయలతో వివిధ పథకముల స్థాపనకు లక్ష్యంగా నిర్దేశించారు. కాపు కార్యాచరణ ప్రణాళిక క్రింద 5,000 మంది లబ్ధిదారులకు 87 కోట్ల రూపాయలు మంజూరు చేయడానికి లక్ష్యంగా నిర్దేశించబడింది. మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా 14,000 మంది మైనారిటీ విద్యార్థులకు 6 కోట్ల రూపాయలు ఉపకార వేతనాలుగా మంజూరు చేయబడ్డాయి. దుల్హన్ స్కీమ్ ద్వారా నిరుపేద వధువులకు 5 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 12 షాదీఖానాల నిర్మాణాలకు 3 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ ద్వారా 2016-17 ఆర్థిక సంవత్సరంలో 2,000 మైనారిటీ లబ్ధిదారులకు 10 కోట్ల రూపాయల బ్యాంకుల ద్వారా స్వయం ఉపాధి పథకాలు స్థాపించుకున్నట్టు లక్ష్యంగా నిర్దేశించబడింది. స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ ద్వారా 4,405 అంగన్వాడీ కేంద్రాలలో 2,85,000 మందికి ప్రతి నెల పోషకాహారం కింద 4,41,00,000 రూపాయలు ఖర్చు చేయడానికి అన్న అమృత హస్తం పథకం కింద 58 లక్షల రూపాయల ఖర్చుతో 13,123 మంది గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. 744 మంది విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధులకు 48 లక్షల రూపాయల ఖర్చుతో వివిధ పరికరములు మంజూరు చేయడమైనది. చేనేత మరియు జౌళి శాఖ ద్వారా 4,141 మంది మహాత్మా గాంధీ వనకర్ బీమా యోజన కింద లబ్ధి పొందుతున్నారు. 740 మంది చేనేత కార్మికులకు మరియు 12 చేనేత గ్రూపులకు రుణమాఫీ रेल डिस्ट्रीब्यूट करने के लिए अपना प्रयास करें। परेड कमांडर गौरव मुख्य अतिथुల అనుమతిని పొంది Anna English Medium School, assisted by P. Rohini. ఆ తదుపరి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, పౌర సరఫరాల శాఖ, ఎన్టీఆర్ గృహ నిర్మాణం, డిఆర్డీఏ వెలుగు గుంటూరు,
జిల్లా నీటి యాజమాన్య సంస్థ గుంటూరు నగరపాలక సంస్థ ఇలాగా చట్టాలన్నీ కూడా శరవేగంగా మా కలెక్టర్ గారికి మీరంటే చాలా అపారమైన గౌరవం. వ్యవసాయ శాఖ యొక్క శకటాలు కదిరాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఎవరు కనపడతారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, అదేవిధంగా ఎన్టీఆర్ గృహ నిర్మాణం, డిఆర్డిఏ వెలుగు, గుంటూరు జిల్లాలోని గ్రామీణ మంచినీటి సరఫరా మరియు పారిశుధ్యం గుంటూరు నగరపాలక సంస్థ ప్రకృతి ఎంతో పరవశించే మానవ జన్మ అదృష్టమాయ మనకు నాళ్ళు కలసి కలసి ఉండాలి మనకు జెండా గాంధీజీ మెచ్చిన జెండా గగనాన ఎగరంగా తెంగళి వెంకయ్య రూపుదిద్దిన జెండా మన జెండా. ఇది జాతీయ జెండా. భిన్న సంస్కృతులకు ఆలవాలం సువిశాలం మన భారతదేశం. పనిలో ఎటువంటి అరవరకలు లేకుండా ఐకమత్యంతో
చేసినటువంటి స్టాల్ గర్ల్స్ హై స్కూల్ 200 మంది విద్యార్థులు. డాగ్ షో ప్రారంభమవుతుంది. ట్రైనర్స్, డాగ్ ట్రైనర్స్ ముందుగా ఎక్స్ప్లోజివ్స్ కనుక్కొనడంలో చాలా నేర్పరి, లాబ్రాడో జాతికి చెందినటువంటి దాన్ని హ్యాండిల్ చేసేటువంటి అతని పేరు వి రమేష్. దీని యొక్క బ్రీడు లాబ్రడార్, దీని కేటగిరీ ఎక్స్ప్లోజివ్. అలాగే స్నైపర్ అని కూడా అంటాము. దీని యొక్క డ్యూటీ ఏంటంటే ఎక్స్ప్లోజివ్ అంటే మందు పాత్రలు కానీ క్లేమోర్ మైన్లు కానీ ఇది కనిపెడతా ఉంటుంది. అది అలా కాకుండా హ్యాండ్లర్ చెప్పినట్టుగా కూడా ఉంటుంది. ఏది చెప్తారో మన పిల్లలకి ఎలా చెప్తే ఎలా వింటారో అలాగే హ్యాండ్లర్ చెప్పినటువంటి మాటను అది వింటా ఉంటుంది. రెండోది రాజా, దానికి 4 సంవత్సరాల వయసు. దాన్ని హ్యాండ్లర్ చేసేటువంటి అతను ఏవి రామాంజనేయులు కానిస్టేబుల్. ఇది కూడాను ఎక్స్ప్లోజివ్గా కనిపెడతా ఉంటుంది. అయితే వాళ్ళ హ్యాండ్లర్ ఏది చేశాడో అది కూడా అదే చేస్తూ ఉంటుంది. అవతలదేమో చెప్పిన మాట ఉంటుంది, ఇదేమో తను ఏది చేస్తే అదే చేస్తూ ఉంటుంది. ఈ రెండు కూడాను క్లేమోర్ మైన్స్ కానీ లేకపోతే మందు పాత్రలు కానీ కనిపెడతా ఉంటుంది. వాటి డ్యూటీలు కానీ చెప్పి వాడుకుంటా ఉన్నాం. తర్వాత మూడోది సోనీ, దాని పేరు. దానికి 3 సంవత్సరాల వయసు. దాన్ని హ్యాండిల్ చేసేటువంటి అతని పేరు యు ఏడుకొండలు. ఇతను కూడా కానీ మనం పిలుచుకుంటూ ఉంటాము. ఇది ట్రాకర్ డాగ్. ఏదైనా ఒక వస్తువును వాసన చూపించి దానికి తెలియకుండా తెలియని ప్రాంతంలో ఆ వస్తువును వదిలేస్తే దాన్ని తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. అలాగే ఇది నేర భాగానికి సంబంధించినటువంటిది. దొంగతనాలు, మర్డర్లు జరిగినప్పుడు దీన్ని వినియోగించుకుంటూ ఉంటాం. దీంతో ఇప్పుడు వీటితోటి మనం విన్యాసాలు చేద్దాము. అయితే ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క హ్యాండల్స్ ఏ మాట చెప్తే అదే వింటూ ఉంటాయి. తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళు ఎడమకాలు వైపునే కనిపెట్టుకొని ఉంటుంది. వాళ్ళ హ్యాండల్స్ ఏది చెప్తే అది చేద్దామనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ యొక్క యాక్షన్లు కానీ వాళ్ళ యొక్క నోటి మాటల యొక్క కానీ చూస్తూ ఉంటాయి. మన పిల్లలు ఏ రకంగా అయితే మన మాట వింటూ ఉంటారో ఆ నోరు లేనటువంటి మూగజీవాలు కూడాను వాళ్ళ మాట వింటానికే ఉంటాయి. మనం వెళ్ళేసి ఏదైనా పెట్టాలనంటే తినవు, వాళ్ళు చెప్తేనే తింటాయి, లేకపోతే వాళ్ళు పెడితేనే తింటాయి. అలాంటి విన్యాసాలు చేస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగాను అత్యంత విశ్వాసవంతమైనటువంటి మూగజీవులు. వీటి విన్యాసాలతో నెంబర్ 1 వాటి యొక్క డిసిప్లిన్, మర్యాద, వాటి యొక్క విశ్వాసం, వినయ విధేయతలు, వాటి యొక్క పనితనం మనకు సీక్వెన్స్గా చూపిస్తారు. వీళ్ళు ముందు రమేష్ కనిపెడతా ఉంటుంది. ఇది లేదు క్లేమోర్ మైన్స్, వాటిని కూడా కనిపెడతా ఉంటుంది. ఇది వీటికి ఆ రకంగా తర్ఫీదు ఇచ్చున్నారు. అలాగే డిసిప్లిన్ కూడా నేర్పించున్నారు. చూడండి, దాన్ని అక్కడే పెట్టేశాడు. ఇప్పటి వరకు దాని కాలెమ్మటటువంటి తిరిగినటువంటిది ఆయన చెప్పిన మాట ప్రకారంగా అది ఆ రకంగా పండుకోమన్నాడు, పక్కకు పండుకోమన్నాడు. అంటే మన పిల్లలకు మనం ఏ రకంగా అయితే చెప్తా ఉంటే వాళ్ళు చేస్తూ ఉంటారో అలాగే చూడు అక్కడ సెల్యూట్ చేశాడు, అది కూడా సెల్యూట్ చేస్తుంది. అక్కడికి వెళ్ళిపోతుంది రమ్మని చెప్పగానే అతని దగ్గరికి వెళ్ళి ఆ హ్యాండ్లర్ దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడి ఇంకేం చెప్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంది. చూడు మళ్ళీ ఎడమవైపుకి వెళ్తా ఉంది. చూడు అక్కడ నిలబడమంటే నిలబడిపోయింది, రమ్మంటే వస్తూ ఉంది. అతని యొక్క మాటలు అతను గమనించేస్తూ ఉందన్నమాట. నా హ్యాండర్ ఏం చెప్తాడా ఏం చేద్దామని. నెక్స్ట్ తీసుకుని వస్తూ ఉన్నాడు రాజా. దీని వయసు 4 సంవత్సరాలు. ఇతని పేరు దీన్ని కూడా లేబరడార్ అంటారు. ఇది మేల్ డాగ్. ఇందాక వెళ్ళిపోయింది ఫిమేల్ డాగ్. ఇప్పుడు ఈయన ఏది చేస్తాడో అది ఆయన కూర్చున్నాడు, అది కూడా కూర్చున్నాడు. అది ఆయన బస్కిల్లాగా తీశాడు, ఆయన కూడా అలాగే చేస్తున్నాడు. ఆయన రోల్ చేశాడు, అది కూడా రోల్ అయ్యింది. పండుగ తిరిగాడు, అది కూడా ఉంటుంది. అలాగే అది చెప్పిన మాట ఉంటుంది, ఇది చేసే పనుని తాను తీసుకుంటా ఉంటుంది. దేవుడికి దండం పెడతా ఉన్నాడు, అది కూడా దేవుడు దండం పెట్టడానికి ట్రై చేస్తూ ఉంది. బాడీ కొంచెం హెవీ అని ఇందులో తొందరగా లెగవలేకపోతూ ఉన్నది. అంటే ఎక్కువ సమయం లేనందువల్ల ఎక్కువ విన్యాసాలు చూపెట్టలేకపోతా ఉన్నాము. ఇంకా ఉన్న ఈ డాగ్స్ చాలా మంది పిల్లలు ఉన్నారు చేసేటువంటి వాళ్ళు. అందుకోసం చెప్పి వీటిలో కానిస్టేబుల్, దీని యొక్క పేరు సోనీ, 3 సంవత్సరాల వయసు కలిగినటువంటిది. ఇదేంటంటే ఎక్కడైనా సరే దొంగతనాలు,
ఏమైనా నేరాలు, మర్డర్లు ఇలాంటి ఏదైనా చేస్తే ఇది కనిపెట్టాలని చెప్పి దీనికి ఎక్కువ తర్ఫీదు ఇచ్చున్నారు. హ్యాండర్ యొక్క వాసన కనిపెట్టింది. ఆ వాసనతోటి అది పరిగెత్తుతూ ఉంటుంది. అలాంటి వాసన కలిగిన వస్తువు ఎక్కడుందా అని చెప్పి చూసేసి దాన్ని ఎతికి పట్టుకొస్తా ఉంది. అంటే దీనికి గ్రహణ శక్తి ఎక్కువగా ఉన్నది. ఇది మామూలుగా దీనికి జర్మన్ షెఫర్డ్ అని చెప్పి అనుకుంటాం మనం. అలాగే ఆల్సేషన్ డాగ్ అని కూడా చెప్పి అనుకుంటాము. మళ్ళీ వన్స్ అగైన్ ఆయన లేస్తే అది కూడా ఇందాక మనం దీని గురించి ఏం చెప్పుకున్నామంటే హ్యాండ్లర్ ఏది చేస్తే అదే చేస్తూ ఉంటుంది అని చెప్పి అనుకున్నాము. కానీ ఇప్పుడు అతని ఆర్డర్స్ కోసము అతను దాన్ని విసిరేసినా కానీ అతను పో అని వింటేనే పోతా ఉన్నది. వాళ్ళు చెప్తేనే తీసుకుంటాయి. అలాంటి వీడియోస్ ఒకటి చేసేసి ఆపేద్దాము. విషప్రయోగం ఏమైనా జరిగిద్దాం మేము లేని టైంలో ఈ డాగ్స్ మీద. కాబట్టి మీరు ఎవరైనా రావచ్చు, తినవాలి తీసుకో, ఊరక వాసన చూస్తాయి, తలకాయ పక్కన పెట్టేస్తాయి, మేము తినము అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ హ్యాండ్లర్స్ వస్తాయి, రాము తీసుకో ఇలా అవి డ్యూటీ. అందరికీ కూడా గట్టిగా ఒక్కసారి మీరందరూ కూడా కర్తాలు సంఘ విద్రోహ ఆచూపీని పరిష్కరించడంలోనూ
మన బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు జూమ్ లేవా మీకు? అడగండి చేస్తా.
రంగీల కాటూరి హై స్కూల్ వారి చిన్నారులు సంసిద్ధంగా ఉండాలి. భారతీయ విద్యాభవన్ సుజల సుఫల మలయ శోభితాంగి శామ్యాలు ఉన్నవారు అందరూ వీక్షిస్తారు. పిల్లల ప్రదర్శనగా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. సుజల సుఫల మలయ శోభితాంగి భారత వందే మాతరమనున్నది సుందరతర వరపూర్ణం. కొత్త వన్నెలు, కొత్త చిన్నెలు, కొత్త జీవము, సమరోత్తేజము. భారతీయ విద్యాభవన్ విద్యార్థులు రకాల యంత్ర పరికరాలను సన్నకారు, చిన్నకారు వారికి, మహిళా రైతులకు సబ్సిడీలపై అందిస్తున్నది. షెడ్యూల్ కులాల వారికి దాదాపు 70% ద్వారా రాయితీలను అందిస్తోంది. 24,000 ఎకరాలలో రక్షిత తడుల ద్వారా పంటను కాపాడటం జరుగుతుంది. ఈ పథకాలన్నిటినీ రైతాంగానికి చేరవేయటం ద్వారా జిల్లా ప్రజానీకానికి ఆరోగ్యం, ఆదాయం సమృద్ధిగా సమకూరాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యం. ఏదైతే ఉందో దాన్ని నెరవేరుస్తుంది వ్యవసాయ శాఖ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సంచార రైతు బజార్లు జిల్లాలో 11 ప్రాంతాల పంటలను పండించేటువంటి రైతులకు నేరుగా వారి ఉత్పత్తులను కల్పించే దిశగా మన వైద్య
ఆయుష్, నర్సింగ్, డెంటల్ ఇలాగా హోమ్ సైన్స్ కళాశాల విద్యార్థులు అందరూ కూడా ప్రతి పల్లెకు గ్రామానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క నినాదం ఏదైతే ఉందో స్వాస్థ్య విద్యావాహిని బృహత్తర కార్యక్రమం ద్వారా ప్రజలకు ఆహారపు అలవాట్లు, శారీరక మరియు పరిసరాల పరిశుభ్రత, వ్యాయామం వీటన్నిటిలో కూడా మరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్నటువంటి కృషి 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ మాతా శిశు సంరక్షణలో ఎంతో కృషి చేస్తున్నటువంటి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, చంద్రన్న సంచార చికిత్సాలయం, పల్లెకు గ్రామానికి ఉచిత వైద్య సేవలు అందిస్తూ మన ముందు కదులుతుంది చంద్రన్న సంచార చికిత్సాలయం. 108 వాహనం. అందరూ జేజేలు ఒక్కసారి చప్పట్లతోటి నువ్వు చేస్తున్నటువంటి కృషి మనందరం కూడా ఎక్కడ ప్రమాదం ఉందో అక్కడ 108 వాహనం ఉంది. వడివడిగా పరుగులు తీస్తున్న ప్రగతి రథం, పేదల ముంగిటి బంగారు శకటం, అందరి ఆశలు తీరగా పరుగున ముందుకు సాగే రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు సిరులను కురిపించేటువంటి పేదింటికి నిండుగా వరములు ఇచ్చింది అందరికీ దండిగా. పథకం దీపం అండగా అక్షయ దీవెనలు ఇచ్చేటి అన్న వరం, వెన్నెల వెలుగులు నింపే చంద్రన సంక్షేమం, ఇంటింట కాంతుల నందున వనం, ప్రజా ప్రగతికి అందించినప్పుడు సహకారం, గుంటూరు జిల్లా పౌర సరఫరాలు. పేద నిరుపేద జీవితాలలో వెలుగులు నింపుతూ మహిళా సాధికారికత దిశగా దూసుకొస్తోంది చంద్రన్న బీమా, నిరుపేద జీవితాలకు బ్రతుకు ధీమా. అన్న సంజీవని జనరిక్ మందుల షాపుల ద్వారా ప్రజలందరికీ కూడా 30% నుండి 80% వరకు రాయితీతో అన్ని ప్రముఖ కంపెనీల ముందు పంపిణీ చేస్తున్నాయి. మందులను కంపెనీ నిరుపేద జీవితాలకు జీవన ఉపాధిని కల్పిస్తున్నాయి. మహిళా సాధికారికతతో వెలుగు నింపాలని డిఆర్డిఏ విశేషమైనటువంటి కృషి చేస్తోంది. వారు చేసే కార్యక్రమాలు అన్నీ కూడా కళ్ళ కట్టే విధంగా డిఆర్డిఏ ప్రధాని వెళ్ళినటువంటి క్రమం. జిల్లా నీటి యాజమాన్య సంస్థ గుంటూరు జిల్లా ప్రగతి రథం కదిలి వెళ్తున్నటువంటి క్రమం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వాడవాడల 2009 అమలు బాధ్యతను చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా సార్వత్రిక ప్రాంతంగా విద్యను అందించేటువంటి కార్యక్రమం, ప్రభుత్వ పాఠశాలల అన్నిటికీ మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ ఉచితంగా 2 జతల సమరూప దుస్తులు అందించడం, అనాథ నిరుపేద బాలికలకు కేజీబీవీ ద్వారా రెసిడెన్షియల్ తరహా విద్యా బోధనను అందించడం, స్వచ్ఛ విద్యాలయాలను తీర్చిదిద్దడం భాగంగా విద్య మా హక్కు సర్వశిక్ష అభియాన్ గణతంత్ర దినోత్సవ శుభ ఆకాంక్షలను అందిస్తాం. ఓటర్ల దినోత్సవాన్ని, జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిన్న ఘనంగా ఎన్నికల అధికారి కూడా అయినటువంటి గౌరవనీయులు శ్రీ కాంతిలాల్ రెడ్డి ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో విజ్ఞాన మందిరంలో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చేటువంటి సందేశాలను ఇవ్వడం జరిగింది. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది ఎన్టీఆర్. 50,000 రూపాయల పూర్తి సబ్సిడీ, 18,400 గృహాల నిర్మాణం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ అనేకమైనటువంటి పథకాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంతో అనుసంధానం చేసి జిల్లాలో 105 కోట్ల రూపాయలతోటి ఒక్కొక్క ఇంటికి 2 లక్షల రూపాయల చొప్పున 5,238 గృహాల నిర్మాణం జరుగుతోంది. గ్రామస్తుల యొక్క సహకారంతో, స్వచ్ఛంద సంస్థల యొక్క సహకారంతో గుంటూరు జిల్లాను
ముందంజలో ఉంచడానికి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో కృషి చేస్తుంది గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య శాఖ వారి యొక్క శకటము ఆ విశేషాలను అందిస్తోంది. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద ప్రతి ఇంటికి రక్షిత నీరు అందించేందుకు గ్రామ గ్రామాన ఏర్పాట్లు చేయబడుతున్నాయి. గుంటూరు నగరపాలక సంస్థ అభివృద్ధి పనులను వివరిస్తూ ముందుకు కదిలి వస్తోంది ప్రగతి శకటం. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మీద అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఇందులో 58,82,00,000 రూపాయల విలువ కలిగినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. 13వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా నగరంలో 48,90,00,000 రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం జరిగింది. నగరపాలక సంస్థ పరిధిలో 460 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గుంటూరు నగరంలో ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహకారంతో సమగ్ర మంచినీటి సరఫరా పథకాన్ని 2 ప్యాకేజీలతో చేపట్టినటువంటి పనుల పురోగతిని సాధిస్తున్నాయి. ఇలాగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు కొనసాగుతోంది. అగ్నిమాపక శకటం, రక్షణ శకటం. విపత్తులు సంభవించినప్పుడు మరి ఎత్తైన భవనాలలో ప్రమాదాలు సంభవించినప్పుడు పొగలో చిక్కుకున్న వారిని బిల్డింగ్ శిథిలాల నుంచి వారందరినీ రక్షించేటువంటి ప్రయత్నం చేస్తుంది అగ్నిమాపక శకటం. శ్రీ కె నాగబాబు, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్. శ్రీ ఈ మురళి, ఆర్డీఓ గురజాల. డిఆర్డిఏ అండ్ డిఎం మార్కెట్. విడివి కృపాదాస్, జేడీ అగ్రికల్చర్. శ్రీ ఈ చిట్టిబాబు, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్. శ్రీ కేవీ శ్రీనివాసరెడ్డి, డిఈఓ. శ్రీ పిబివి ప్రసాద్, ఎస్సీఆర్డబ్ల్యూఎస్. జి జయరాజు. శ్రీ జయభారతరావు, ఎస్సీ ఏపీఎస్పీడీసీఎల్. చూస్తుంది నేను నెక్స్ట్ పి జయభారతరావు, ఎస్సీ ట్రాన్స్కో. శ్రీ ఎం బలరామూర్తి, డిప్యూటీ డైరెక్టర్ ఫిషరీస్. శ్రీ కేవీ ఎల్ఎన్పి చౌదరి, సూపరింటెండెంట్ ఇరిగేషన్, గుంటూరు. డాక్టర్ డిఎస్ రాజనాయుడు, సూపరింటెండెంట్ జీజీహెచ్. శ్రీ కేవీ ఎల్ఎన్పి చౌదరి, ఎస్సీ ఇరిగేషన్. శ్రీ డిఎస్ రాజనాయుడు, సూపరింటెండెంట్ జీజీహెచ్. డాక్టర్ సుబ్బారావు, ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. శ్రీ కె జయచంద్రారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్. జయచంద్రారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్. శ్రీ కె జయచంద్రారెడ్డి, డిడి హార్టికల్చర్. శ్రీ ఎస్ నాగశివరావు, పిడి హౌసింగ్. శ్రీ జ్ఞానంగారి శ్రీహరి, ఆర్టీసీ. శ్రీ ఆర్ మల్లికార్జునరావు, జేడీ సోషల్ వెల్ఫేర్. శ్రీ జిసి రాజరత్నం, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, గుంటూరు. శ్రీ బి జగన్నాథరావు, అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ, దాచేపల్లి. శ్రీ జగన్నాథరావు, జేడీ మైన్స్, దాచేపల్లి. శ్రీ ఏ శ్రీనివాస్, శ్రీ ఏ శ్రీ, డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్, గుంటూరు. ఎంసీ బాలాజీ, జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్, గుంటూరు. శ్రీ కె సురేంద్రబాబు, డాక్టర్ మండవ శ్రీనివాసరావు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. డాక్టర్ మన్మోహన్, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్. డాక్టర్ మండవ శ్రీనివాసరావు, గైనకాలజిస్ట్, జీజీహెచ్, గుంటూరు. నెక్స్ట్ కలెక్టర్స్ ఆఫీస్, రెవెన్యూ ఎంప్లాయీస్, ప్లీజ్ గెట్ రెడీ. లక్ష్మీ ప్రమేల, తహసీల్దార్, ఎఫ్ సెక్షన్. ఎం భవానీ శంకర్, తహసీల్దార్, సెన్సిటివ్ కలెక్టర్.
బి వెంకట్రావు సూపరింటెండెంట్ సెక్షన్ కలెక్టరేట్. బి వెంకటస్వామి సిసిడి కలెక్టర్. కె అపర్ణ సిసిడి డిఆర్ఓ. ఎస్ చిరంజీవి డిప్యూటీ తహసీల్దార్ ఏ సెక్షన్. పివి మల్లికార్జునరావు